పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగర్లో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపేవాడు. అతడు బ్రాహ్మణుడు. అతనికి పిల్లలు లేరు. ఒకరోజు అతని భార్య నగరంలో భిక్షాటన అడగటానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వటానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివి అని అవహేళన చేశారు. ఆమెను కాళికాదేవిని 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు భక్తితో కాళికాదేవిని 16 రోజుల పాటు ఆరాధించటంతో తల్లి కాళిక కనిపించి ఆ బ్రాహ్మణ భార్యకు గర్భం పొందటానికి వరమిచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది. ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయటంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళీ చెప్పినట్లు ఆమె దీపం వెలిగించటం కొనసాగించింది. కాళీ దయ వల్ల దేవదాస్ అనే కుమారుడికి ఆమె జన్మనిచ్చింది. దేవదాస్యక తన మామయ్యతో కలిసి చదువుకోటానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తర్వాత కాళీ తన ప్రాణాలను తీయటానికి వచ్చింది. కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు. కాబట్టి కాళీ దేన్ని పాడు చేయలేకపోయాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం చేయటం ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుందని మరియు అన్ని కోరికలు నెరవేరుతాయని తెలిసింది. చాలా మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశీ వరకు ప్రతి ఒక్క దేవుణ్ణి సందర్శిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి అసలు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి అన్న డౌట్ వస్తుంది. ఒకసారి పాండవులందరూ కలిసి తీర్థయాత్రలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని తమ శ్రేయోభిలాషి ఆత్మబంధువైన శ్రీకృష్ణునికి చెప్పి తనను కూడా తమ వెంట రమ్మని అడుగుతారు. ఈ విషయం చెప్పగానే శ్రీకృష్ణుడు తాను పనుల ఒత్తిడి వలన రాలేకపోతున్నానని తనకు బదులుగా ఓ కాయను తమతో పాటు తీర్థయాత్రలన్నింటినీ తిప్పండి అని చెప్పి ఓ సొరకాయను ఇస్తాడు. వాళ్ళు సంతోషంగా తమ వెంట ఆ కాయను తీసుకువెళ్తారు. గంగతో సహా అన్ని పుణ్య నదుల్లో సాగరాల్లో స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించారు. తమ తీర్థయాత్రలన్నింటినీ ముగించుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు. అనంతరం కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆ సొరకాయను తిరిగి ఇస్తారు. అయితే ఆ మధ్యాహ్నమే కృష్ణుడు పాండవులకు ఆతిథ్యాన్నిచ్చాడు. అందులో వారికి ఇచ్చిన సొరకాయను కూరగా చేయించి పాండవులకు వడ్డిస్తాడు. అది తినగానే పాండవులకు చేదుగా అనిపించింది. దీంతో ఇదేంటి కృష్ణ, ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు అని ప్రశ్నించగా, అయ్యో అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా, అయితే ఈ సొరకాయ చేదుగా అయ్యిందా? మీతో పాటే తీసుకెళ్లారు కదా, తీపిగా అయ్యుంటుందనుకున్నాను అని అంటాడు. దీంతో శ్రీకృష్ణుడి మాటల్లోని అర్థాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు పాండవులు. మనసులో మార్పు రాకుండా ఎన్ని తీర్థాలు చేసినా ఫలితం శూన్యమని. అందుకే దేవుణ్ణి స్మరించేటప్పుడు మనసులో స్వార్థభావం లేకుండా ఉండాలని పురాణాలు చెబుతూ ఉంటాయి. మాఘ పూర్ణిమకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేయటం, దానం చేయటం, అలాగే ధ్యానం చేయటం ద్వారా సద్గుణమైన ఫలాలను పొందుతారని విశ్వాసం. సంవత్సరంలో 12 పౌర్ణమి తేదీలు ఉన్నప్పటికీ మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదులలో ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తారు. అలాగే ఆ రోజున విష్ణువును పూజిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించటం చాలా మంచిది.